ఆసక్తికరంగా ఏపీ రాజకీయాల్లో మారుతున్న అంశం. ఇక మరో అంశానికి వస్తే జగన్ పొలిటికల్ పోరాటానికి సిద్ధమయ్యారు. ఈరోజు ఎలక్ట్రికల్ సంబంధించి విద్యుత్ బిల్లుల మీద పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలిగారు. అన్ని నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గానే సాగించారు. అంటే ఇంత ఫాస్ట్గా వైసీపీ జనాల్లోకి వచ్చి హడావిడి చేస్తుందని అయితే ఊహించలేదు. అనుకోని విధంగానే ఇది పెంచారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు వర్కౌట్ అవుతుంది. ఇక రోజా గారు హై స్పీడ్లో ఆవిడ స్పీచ్లు ఇవ్వడం, మళ్ళీ గేరు మార్చింది ఆవిడ, చిత్తూరు మీద ఫోకస్ పెట్టింది అని చెప్పి జరుగుతున్న ప్రచారం ఏంటి, కళ్ళ ముందు చరిపిస్తున్న వీడియోలు అవి. ఇక నామినేటెడ్ పోస్టుల అంశం అన్నది ఆ రకంగానే ఉంటుంది. ఇంకా పేరు నాని గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. కోర్టుల్లో కూడా పెద్దగా పాజిటివ్గా వాళ్ళకి సిగ్నల్స్ ఉండట్లేదు కాబట్టి అరెస్ట్ చేస్తారని. మరి లోకేష్ గారి రెడ్ బుక్ కొత్త సంవత్సరంలో అందులో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు అవుతాయి అని చెప్పి వస్తున్న వార్తలు. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు బాల్కోట గారు, అమరావతి బహుజన్ జేఏసీ నాయకులు మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక కనకారావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అజయ్ సజ్జా, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కనకారావు గారు నమస్కారం అండి. నమస్తే. ఏంటి చాలా స్పీడ్ మీద ఉన్నట్టున్నారు? పవర్ పోరాటం సక్సెస్ఫుల్ గా సాగిందా ఈరోజు? ఖచ్చితంగా సార్. ఆ పవర్ కాదు, విద్యుత్ పవర్. వర్మ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా చెప్పండి. కాదు, ఆ పవర్ కాదండి, విద్యుత్ పవర్. ఏ పవర్ అయినా ఏ పవర్ సరే స్టార్ట్ అయింది. ఒకటి మాత్రం వాస్తవం అండి. ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలక్ట్రికల్ బిల్లుల విషయాల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు చూస్తే షాక్ కొడుతుంది. అదేవిధంగా ఏదో కొత్త మీటర్లు పెట్టి కొట్టుకుంటే కాలిపోయే విధంగా బైక్ రోడ్డు వాతావరణ క్రమంలో మిమ్మల్ని గెలిపిస్తే, మేము అధికారంలోకి వస్తే ఎలక్ట్రికల్ ఏదైతే బిల్లులు అయితే పెంచినటువంటి ఒక్క పైసా మీ మీద భారం పడేయము, అవసరం అయితే తగ్గిస్తాము అనేటువంటి ఒక హామీ ఇచ్చి ఊరు వాడ మొత్తం తిరిగి చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఆ ప్రభుత్వం ఈ రోజు 6 నెలల తిరగక ముందే నవంబర్ నెలలో దాదాపు 6,000 కోట్లు, రేపు రాబోయే జనవరి నుంచి 9 మొత్తం వెలిసి మొత్తం దాదాపు 15,000 కోట్ల పైగా ఈ రోజు ప్రజల నెత్తి మీద భారం పడిన పరిస్థితి మనం చూస్తున్న నేపథ్యంలో ప్రజలు మొత్తం కూడా ఏటి కర్మ అని చెప్పేసి అని ఏదో సూపర్ 6 అని చెప్పేసి ఏదో హామీలు ఇస్తే నమ్మి మనం ఓట్లయితే చివరికి మనం మోసపోయినటువంటి ఆ భావంలో ఉన్నారు. కనుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల మీద ఏదైతే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నటువంటి, అదేవిధంగా రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే ఈరోజు ఒక కార్యక్రమం తీసుకుందో ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా జరిగిందంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం పైన విద్యుత్ ఛార్జీల మీద ఉందనేది ఈరోజు స్పష్టంగా అర్థమైంది. అందువల్ల ఏంటంటే ఈ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ రోజు మేము ప్రజాక్షేత్రంలోకి అప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, రేపు ఉంటాం. మధ్యలో కొద్దిగా చిన్న ఇది కావచ్చు, కానీ మేమైతే మొన్న రైతుల విషయం మీద కార్యక్రమం పెట్టాము, అది సక్సెస్ అయింది. ఈ రోజు ఎలక్ట్రికల్ విషయం అయితే ఉంది, విద్యుత్ ఛార్జీల మీద సక్సెస్ అయింది. రేపు జనవరి 3వ తారీఖు కూడా మేము విద్యార్థి సమస్యల మీద కూడా కార్యక్రమం తీసుకోబోతున్నాం. అందువల్ల ఏంటంటే ఈ రోజు